నమస్తే నేలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు సోదరులకు వందనం. నేను మీ రమేష్ మిద్దె. రసాయన వ్యవసాయంతో వ్యవసాయం గాడి తప్పింది. ప్రకృతి వ్యవసాయం జాడలు కనబడట్లేదు. కానీ ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో ప్రకృతి వ్యవసాయ జాడలను వెతికి మరీ నవతరం రైతులు ఆ ఉనికిని కాపాడుతున్నారు. ఆ కోవలోనే ప్రస్తుతం మనము రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామంజపూర్ గ్రామానికి చెందిన చైతన్య గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఓవైపు వ్యాపారం చేస్తూనే ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులేసి గత 7 సంవత్సరాలుగా 6.5 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఇవాళ ఆయన వ్యవసాయ క్షేత్రంలో వారి అనుభవాలను మనతో పంచుకోవడానికి మన నేలతల్లి బృందం ఇక్కడికి వచ్చింది. ఆయన అనుభవాలు ఎలా ఉపయోగపడతాయో ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. నమస్తే చైతన్య గారు. నమస్తే అండి. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేయాలి లేదా ఆ వ్యవసాయం కాకుండా వ్యవసాయ బాట నేను పట్టాలి అని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? యాక్చువల్గా మొదటగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి మరియు నాకు వ్యవసాయం అంటే నాకు వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ కలిగినందుకు మా తాతగారులైన నంబూరు నారాయణ అండ్ పారుపల్లి రామయ్య గారికి అండ్ మా ఫాదర్ పారుపల్లి బోస్ గారికి, అంటే నన్ను వెన్నంటి ప్రోత్సహించిన అండ్ మా వైఫ్ నవిత, వీళ్ళందరికీ ఫస్ట్ ధన్యవాదాలు అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచే నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా మా తాత చిన్నప్పటి నుంచి మా తాతలతో తిరిగి వాళ్ళతో పాటు వ్యవసాయానికి వెళ్ళి వాళ్ళతో పాటు ఎలా పంటలు పండించే విధానం అంతా చిన్నప్పటి నుంచే నాకు దాని మీద ఇంట్రెస్ట్ అనమాట. అది నేను బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నా కోరిక ఎలా చేయాలి, ఎలా పొలం కొనుక్కోవాలనే దాని క్రితం ఒక 10 ఏళ్ళ క్రితం అడుగులు పడింది. దానివల్లే నేను ఈ ప్రకృతి వ్యవసాయం ఇది అనేది స్టార్ట్ చేశాను. అంటే మొదటి నుంచి వ్యవసాయ నేపథ్య కుటుంబమే? అవును. బ్యాక్గ్రౌండ్ మొత్తం అగ్రికల్చర్? అవును, అగ్రికల్చర్. అవును, అంటే చిన్నప్పటి నుంచి చూశారు? అవును, అగ్రికల్చరే. కానీ యాక్చువల్గా వేరే వాళ్ళు అందరు టేకప్ చేయలేదు. ఓకే. మనవాడి తరం వచ్చేసరికల్లా నేను దాన్ని నా కోరిక అనమాట. చిన్నప్పుడు మా తాతలతో తిరిగి వాళ్ళు ఎంత కష్టం పడ్డారు, ఎంత భూమి ఎలా కొనుక్కుంటూ వెళ్ళారు, ఇవన్నీ చూసి మళ్ళీ వాళ్ళ భూమి అంతా అమ్మేసుకున్నారు అందరు కొడుకులు కానీ అందరూ. ఓకే. మళ్ళీ నేను భూమి కొనాలి, నాకు మా తాతల లెక్క చేయాలి. అదే విధానం అంటే చిన్నప్పుడు మనం ఆవుల దగ్గర మంచాలు వేసుకొని పడుకుంది కానీ ఇవన్నీ నాకు గుర్తు అనమాట. అంటే ఆ వాతావరణం ఎంత బాగుండేది, వాతావరణం పొలాల్లో ఎంత బాగుండేది, నాకు యాప్ చెట్టు కింద. ఆ కోరిక నాకు సిటీకి వచ్చిన తర్వాత అదేది లభించలేదు. దానివల్ల నేను కష్టపడి డబ్బులు సంపాదించి మళ్ళీ భూమి కొనుక్కొని మళ్ళీ అదే వాతావరణం, అదే ఆవులు ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాను అనమాట. మీరు తాతగారి వ్యవసాయం చూసారు, కొద్ది గొప్ప మీకు గుర్తున్నాయి. అవును. అప్పటికి ఇప్పటికి తేడా ఎట్లా అనిపించింది? అప్పుడు ఏ విధంగా ఉండే తాతగారిది మీ అనుభవం? అప్పటికి ప్రకృతి కానీ వాతావరణం కానీ ఇవన్నీ కలుషిత రహితంగా ఉండేది. యాక్చువల్గా ఎటువంటి మందులు వాడకుండా ఓన్లీ ఎరువులతోనే ఎక్కువ దిగుబడి వచ్చేదనమాట. ఇప్పుడు నేల స్వభావం కానుంచి, వాటర్ కానుంచి, ప్రకృతి కానీ చాలా మార్పులు వచ్చేసాయి. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది అనమాట. నేను కూడా అట్లాంటి వ్యవసాయం చేయాలి, కెమికల్స్ వాడకూడదు అలా అనుకున్నప్పుడు ముందుగా ఎవరు సజెషన్ తీసుకున్నారు? అంటే ఇప్పుడు ఎందుకంటే మీరు వ్యవసాయం చూడడం వేరు, మనం ఆ ఫీల్డ్లోకి దిగడం వేరు. అవునవునండి. అంటే ఎవరు సజెషన్ చూసుకోలేదు, ఇట్లా మీ టీవీ కార్యక్రమాలు చూసేవాడిని. అంటే వ్యవసాయ కార్యక్రమం ఎక్కడొచ్చినా, ఏ టీవీలో వచ్చినా ఫస్ట్ నేను ఆ 7:30కి 6:30కి అట్లా వచ్చాయి దూరదర్శన్లో కానీ, మీ టీవీస్ వచ్చాక మీ దాంట్లో కానీ, హెచ్ఎం టీవీలో కానీ ఇవన్నీ చూసి నాకు మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చి ఇలా ఆవులు కానీ ఇవన్నీ గుర్తొచ్చి సేమ్ మళ్ళీ అలానే మన సృష్టి చేసుకోవాలని, నేను అలానే జీవించాలని నా కోరిక అనమాట. అది ప్రకృతి మధ్యలో. అవును, అవునండి. ప్రకృతి కషాయాలు ఉంటాయి, భూమిని తయారు చేసుకోవాలి, అవన్నిటికి ఎట్లా అంటే బుక్స్ చదివేవాడిని ఎక్కువ. బుక్స్ ఆర్గానిక్ ప్రతి ఎగ్జిబిషన్కి వెళ్ళేవాడిని. ప్రతి ఎగ్జిబిషన్లో ఒక బుక్ కంపల్సరీ కొనుక్కునేవాడిని. బెంగళూరులో ఎగ్జిబిషన్ అయితే బెంగళూరు వెళ్ళేవాడిని, పూణే ఎగ్జిబిషన్ అయితే పూణే వెళ్ళిపోయేవాడిని. మా వైఫ్ అండ్ ఇద్దరం వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి అక్కడ ఏ మొక్క దొరికితే ఆ మొక్క తెచ్చి ఇక్కడ మా ఫామ్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం? ఇది మొత్తం 7 acres ఉంటుంది. 7 acres. అవును. ఈ 7 ఎకరాల్లో అప్పటి వరకు కామన్గా వ్యవసాయం వేరే వాళ్ళది ఉండేనా? అసలు ఏం లేదండి ఇక్కడ. అసలు ఒక మొక్క కూడా ఉండేది కాదు, నార్మల్. ఇక్కడ ఏంటంటే అప్పుడు వాటర్ కూడా లేదు. మేము వచ్చిన కొత్తలో వాటర్ లేదు.
మేము వచ్చినందుకు అదృష్టమో లేకపోతే మామూలుగా ఇదో తెలియదు, కానీ అప్పటి నుంచి వర్షాలు బాగా పడి కొంచెం ఇక్కడ బోర్ లెవెల్ పెరిగింది బాగా, గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది, చుట్టుపక్కల అందరికి కూడా పుష్కలంగా వాటర్ ఉంది బాగా. అవును. అంటే ఇంకోటి మనము ఇప్పుడు అప్పటికి వ్యవసాయం లేదు ఈ ప్రాంతంలో, అంటే మీరు తీసుకున్న భూమి అంటే ఉండేది, వ్యవసాయం ఉండేది, కానీ వర్షాధారిత పంటలు వేసేవాళ్ళు అనమాట, మొక్కజొన్న కానీ అలా వేసేవాళ్ళు, కంటిన్యూస్ గా ఉండేది కాదు. అయితే ఈ ఫస్ట్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏమైనా మార్చుకోరా, అంటే దీన్ని సేంద్రియ పరంగా ఏమైనా మార్చుకున్నారా, ఎరువులు పెట్టి దున్నించడం కానీ అట్లా ఏమైనా ట్రై చేసారా? ఆవు పేడ అండి, నేను ఎక్కువ ఆవు పేడ మీద ఆధారపడాను. ఆవు మూత్రం కలెక్ట్ చేసి పెడతామన్నమాట డ్రమ్లో, నా దగ్గర 7 years బ్యాక్ కూడా ఉంది. అది దాంతోనే నేను వ్యవసాయం స్టార్ట్ చేశాను. ఎటువంటి గడ్డి మందు కానీ ఏది వాడేవాడిని కాదు, ప్లస్ 10 మందికి కూడా చెప్పేవాడిని వాడొద్దని, చుట్టుపక్కల వాళ్ళకి గడ్డి మందు వాడొద్దు, ఎందుకంటే వాళ్ళు వాడినా మనకి నష్టమే. వర్షాకాలం అక్కడ భూమిలో వాటర్ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ ఇది అవుతుందని మాక్సిమం నేను చుట్టుపక్కల రైతులను మార్చడానికి ముందు ప్రయత్నించాను అనమాట. కంటిన్యూస్ గా ఈ పంట వేయాలి, ఇట్లా వేస్తే బాగుంటది దీంట్లో అని ఎప్పుడు వేసారు, దేంతో మొదలు పెట్టారు? అంటే నేను ఫస్ట్ పుచ్చ వేసానండి. పుచ్చ 2 రకాలు వేసాను, బ్లాక్ వేసాను, వైట్ వేసాను. అది ఆశాజనకంగానే ఉంది. నెక్స్ట్ కంది వేసాను, లేకపోతే మళ్ళీ మన మణిపురి బ్లాక్ వేసాను అనమాట, రైస్ వేసాను, చిట్టుముత్యాలు వేసాను, బిర్యానీ రైస్ పండించాను. చాలా రకాలు, అంటే వైవిధ్యంగా చేసుకుంటా వచ్చాను. మన దగ్గర గో సంపద ఎట్లా ఉంది, ఎంత ఉంది, ఎక్కడెక్కడ నుంచి కలెక్ట్ చేసారు? అంటే నేను ఫస్ట్ ఒంగోలు ఆవు తీసుకున్నాను అండి, తర్వాత ఒక గిరావు కొన్నాను, తర్వాత పాకిస్తాన్ రెడ్ సింధి పంజాబ్ నుంచి తెప్పించాను, తర్వాత వేచూరి ఆవు తీసుకున్నాను, దాని పాలు కూడా చాలా శ్రేష్టం అనమాట. అలా ఒక్కొక్కటి పెంచుకుంటా వెళ్ళా అనమాట. ఒక్క ఆవుతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 13-14 ఆవుల దాకా వచ్చినాయి. 14 ఆవుల దాకా అయినాయి. అంటే దీంట్లో పాలు ఇచ్చేవి తక్కువ ఉన్నాయి, 2-3 ఉంటాయి. అయినా కూడా నేను కొంచెం కష్టమైనా సరే దానా కానీ అన్నీ చేస్తున్నాను, వాటికైతే ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను. ఈ ఆవు పేడ కానీ కొన్ని ద్రావణాలు చేయొచ్చు, అట్లా మీరు ఏమేమి ప్రయత్నించారు? నేను చాలా ట్రై చేసేవాడిని అండి. డీకంపోజర్ వాడాను, ప్లస్ వీటి పేడతో తయారు చేసినవి కానీ శనగపిండి, బెల్లం ఇవన్నీ కలిపి నేను జీవామృతం తయారు చేసేవాడిని. జీవామృతం అంటే అందరికి తెలిసిందే ఎలా తయారు, ఇప్పుడు ఇదివరకు అంటే అప్పట్లో ఎవరికి తెలిసేది కాదు. నేను వీడియోస్ కూడా చేసి పెట్టేవాడిని, తయారు చేస్తా అన్ని ఎట్లా పంపించాలి, ఏంటి, ఫిల్టర్ ఎట్లా చేయాలి. ఫిల్టర్ కూడా ఉంది మన దగ్గర, తయారు చేశాను నేనే, రాళ్ళు అవన్నీ పోసి ఒక డ్రమ్లో తయారు చేశాను ఫిల్టర్. కొంచెం కష్టంతో కూడుకున్నది జీవామృతం ఫిల్టర్ చేయటం కానీ ఇదంతా, అయినా కూడా తప్పదు. ఇక మొత్తం ఒక్కొక్క మొక్కకి డ్రిప్పర్ది, ప్లస్ నేను డైరెక్ట్ డ్రిప్పర్లోకి వెళ్ళడానికి సపరేట్గా ఒకటి మోటార్ కానీ సపరేట్ కనెక్షన్ అది నేనే సొంతగా తయారు చేసుకొని, ప్రతి డ్రిప్ లైన్ నేనే, ప్లస్ పైప్ లైన్ కూడా నేనే వేసుకున్నాను. చాలా సింపుల్ అనమాట, అది ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనమే సొంతగా తయారు చేసుకోవచ్చు. ఒక మామిడి పెట్టినప్పుడు, పుచ్చ పెట్టినప్పుడు కొన్ని చీడపీడలు వస్తుంటాయి, తెగుళ్ళు ఇవన్నీ, వాటికి మీరు సహజ పద్ధతిలో ఏమేమి వాడుతున్నారు? సహజ పద్ధతి నేను బయో వాడతా అండి, ట్రైకోడర్మా విరిడి కానీ బవేరియా కానీ ఇవన్నీ కలిపి స్ప్రే చేయటం, ఇలాంటివి అవి వచ్చినప్పుడు చేసేవన్నీ. కానీ 100% బయో మంచి సక్సెస్ఫుల్ అండ్ యూస్ఫుల్ అనమాట. ప్రతిదీ కంట్రోల్ అయ్యేది. భూమిలో ట్రైకోడర్మా విరిడి వాడేవాడిని, వరిలో కానీ వీటన్నిటిలో ట్రైకోడర్మా విరిడి పంపించేవాడిని. ప్లస్ వరేసేటప్పుడు ఏంటంటే నేను జనుములు చల్లేసి బాగా పెరగనిచ్చి కింద జనుము వేరుకి బుడిపలు వచ్చినప్పుడు, మనం అతి నత్రజని బుడిపలు అంటారు, అవి మనకి పీకి చూస్తే తెలుస్తుంది. ఆ బుడిపలు వచ్చిన మనకి వరికి కావాల్సిన మెయిన్ నత్రజని ఎక్కువ కావాలి. ఆ బుడిపలు వచ్చినప్పుడు మనం కలిదున్నేసి ట్రాక్టర్ తోటి వాటర్ పెట్టి మళ్ళీ డీకంపోజర్ యూస్ చేసామనుకోండి, అది మురిగిపోద్ది ఎమ్మటే. సాయిల్లోనే మురిగిపోయి ఎక్కువ బలం అనమాట. మా భూమిలో ఆకుకూరలు కూడా, తెలంగాణలో దొరకనటువంటి ఆకుకూరలు కూడా మా దాంట్లో ఉంటాయి అనమాట. దాదాపు 150 రకాలు మనకి తెలియని ఆకుకూరలు ఉన్నాయి. గలిజేర్ అని, ఎర్ర గలిజేర్ అని, తెల్ల గలిజేర్ అని, ఇలా చాలా ఉన్నాయి. అంటే అవి ఎట్లా సేకరించారా, లేకపోతే సేకరించలేదండి, సహజంగా మనం గడ్డి మందు కొట్టకపోతే అన్ని మన భూమిలోనే దొరుకుతాయి.